సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ షాకింగ్ విషయం ఏంటంటే సడన్గా పొలిటికల్గా ఈ ఎంట్రీ ఏంటి అనేది నాకే అర్థంగా ఆ రోజు కూడా నేను ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. ఆ రోజు కూడా చెప్పలేదు, ఇప్పటివరకు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అసలు ఎందుకు పొలిటికల్గా రావాలనిపించింది నీకు? సో చిన్నప్పటి నుంచి నాకు లైక్ ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది పాలిటిక్స్, ఏదో ఒకటి చేయాలి జనాలకి అని. సో ఆ ఇంట్రెస్ట్తో చేయాలంటే మన దగ్గర డబ్బులు లేవు ఫస్ట్ థింగ్, ఏం చేయగలం. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే పాలిటిక్స్ అనేది. వచ్చే ఫండ్స్తో కానీ ఎంపీ ఎమ్మెల్యే ఫండ్స్కి మనం ఆ ఫండ్స్తో ఏదో ఒకటి చేయొచ్చు జనానికి అని ఆ ఇంట్రెస్ట్తో నేను పాలిటిక్స్లోకి వచ్చా. అండ్ ఎవరికీ చెప్పలేదు, చెప్పినా కూడా కొంతమంది అడ్వైస్ తీసుకున్నా. నేను సినిమాల్లో ఉన్నా కదా వెళ్తున్నా ఎలాగా అంటే కొంతమంది లైక్ ఏదేదో స్ట్రాటజీ లాగా ఇప్పుడు ఫస్ట్ సినిమాలు చేయాలి, సినిమాల్లో డబ్బు సంపాదించి దెన్ డబ్బు అండ్ ఫేమ్ సంపాదించి దెన్ పాలిటిక్స్కి వెళ్ళాలి, ఇట్స్ స్ట్రాటజీ అన్నట్టు మాట్లాడారు. ఎందుకు అలాగా? నాకు మంచి చేయాలని ఉన్నప్పుడు లైక్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు, సినిమాల్లోనే హిట్ అయ్యి అలా అనేం లేదని చెప్పి నేను డెసిషన్ తీసుకున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కార్పొరేట్ తర్వాత ఎమ్మెల్యే తర్వాత ఎంపీ అట్లా వెళ్తుంటారు. నువ్వు డైరెక్ట్ ఎంపీ క్యాండిడేట్ గురించి చూడడం ఏంటి? సో ఎంపీ ఇస్ లైక్ హైయెస్ట్ పొజిషన్. సో నాకు అనిపించింది ఎందుకు ట్రై చేయకూడదు, ఏమైంది చిన్న దగ్గర నుంచి ఎనీథింగ్ ఇస్ సర్వింగ్ పీపుల్. సో ఏదైతే ఏంటి అని అనిపించింది. ఎంపీ స్ట్రాంగ్ ఉంటుంది, కొంచెం పొజిషన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది, నేను ఎక్కువ మాట్లాడగలను, ఎక్కువ చేయగలను ప్రజలకి ఎంపీ పొజిషన్లో ఉంటే. ఈవెన్ ఏదైనా చేయొచ్చు కదా, కార్పొరేటర్లో గెలిచినా చేయొచ్చు, లిమిటేషన్స్ ఉంటాయి. సో నేను డైరెక్ట్ పార్లమెంట్లో మాట్లాడొచ్చు కదా, లైక్ స్టేట్ త్రూ నేషన్ సైడ్ నుంచి మాట్లాడొచ్చు. నేను నాట్ జస్ట్ స్టేట్, నేను ఎంపీగా మాట్లాడుతున్నా అంటే నేషన్ కోసం మాట్లాడతాను. సో పవర్ ఎక్కువ ఉంటుంది ఎంపీకి. అంటే చాలా తక్కువ టైంలో ఈ డెసిషన్ తీసుకోవడం ఏంటి? ఇంకా కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ ఉండగా వెళ్ళి నామినేషన్ చేయడము, అప్పటివరకు ఎవరికి చెప్పకుండా ఇప్పుడు సడన్గా వచ్చి చెప్పడము, తిరిగే టైం కూడా సరిగ్గా లేదు, ఎక్కువ లేదు. నీ మేనిఫెస్టో ఇప్పటివరకు జనాల్లోకి పోలేదు, నువ్వేం చేద్దాం అనుకుంటే ఏంటి సాహిత్య అనే పర్సన్ ఇంకా ఆ నియోజకవర్గంలో చాలా మందికి ఇంకా తెలియదు. ఇంకా ముందు నుంచి ఒక 6 months ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే ఈ పాటికి ఎంతో కొంత ఓట్స్ అనేవి తీసుకునే ఛాన్స్ ఉండొచ్చు కదా. ప్లానింగ్ అనేది ఉంది కానీ ఈ టర్మ్ అనుకోలేను, నెక్స్ట్ టర్మ్కి వద్దాం అనుకున్నాను. సో ఎందుకు వై నాట్ గివ్ ఎ ట్రై అనిపించి ఒక ట్రై చేస్తే నాకు కూడా అర్థమవుతుంది. అంటే నాకు నాలెడ్జ్ ఉంది, అంత కంప్లీట్ నాలెడ్జ్ లేదు. సో ఏదైనా దిగితేనే తెలుస్తుంది కదా. సో నేను గెలవాలి పక్కా అని చెప్పి అలా ఏం కాదు, నేను ప్రజలతో ట్రావెల్ చేస్తుంటే అంటే ఈ ఫీల్డ్లో ట్రావెల్ చేస్తుంటే నాకు నాలెడ్జ్ వస్తుంది. మేబీ నెక్స్ట్ టర్మ్కి నేను కంప్లీట్గా ఏదో ఒకటి చేయగలను అనే ఇదిలో నేను వచ్చాను. అండ్ నువ్వు తెనాలి నుంచి బోర్న్ అండ్ బోటప్ అంతా అక్కడే తెనాలి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రాని కాదని తెలంగాణ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు? తెలంగాణ ప్రజలకి ఏదో చేయాలని ఎందుకు? సొంత ఊరు సొంత స్టేట్ని పట్టించుకోకుండా, అంటే పట్టించుకోవడం ఇన్ ద సెన్స్ దాన్ని వదిలేసి తెలంగాణ ఎందుకు? తెనాలి ఇస్ లైక్ నాట్ మై నేటివ్ ప్లేస్. నేను పుట్టిన గుంటూరు జిల్లా, ప్రజెంట్ తెనాలిలో ఉంటున్నాం. సో బేసిక్గా మమ్మీ డాడీ టీచర్స్ అవడం వల్ల ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. సో నా ఎడ్యుకేషన్ తెలంగాణ. నేను చిన్నప్పుడు పుట్టిన వెంటనే వచ్చేసింది, మమ్మీ డాడీ ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో చదివారు కాబట్టి లైక్ నేను పుట్టిన వెంటనే కూడా నా ఫస్ట్ 6 years నేనంతా పెరిగింది కూడా శేర్లింగంపల్లి అనమాట. నాకు అక్కడ అంటే అందరూ మమ్మీ డాడీ క్లాస్మేట్స్ కానీ లైక్ అందరు ఫ్రెండ్స్ అంతా నాకు ఇక్కడ లింగంపల్లిలో ఉండేవాళ్ళు, అల్యూమినియం ఫ్యాక్టరీ, చందానగర్, లింగంపల్లి. సో ఈ ఏరియా నాకు బాగా అంటే ఎట్లా నేను నా ఓన్ ప్లేస్ లాగా ఫీల్ అవుతాను. నన్ను పెంచారు, నన్ను ఎత్తుకొని పెంచారు చిన్నప్పుడు అంతా. సో అందుకు నేను ఈ కాన్స్టిట్యుయెన్సీ బేసిక్గా తీసుకున్నాను అనమాట. పుట్టిందైతే ఆంధ్రానే. సో నా స్టడీస్ వచ్చేసి మిర్యాలగూడ దగ్గర వేరే విలేజ్లో చదువుకున్నాను, నల్గొండ. అండ్ మూవీస్ కూడా చూస్తే ఎక్కువ నావి తెలంగాణ రిలేటెడ్ ఉంటాయి, స్లాంగ్ కూడా నేను తెలంగాణ బాగా మాట్లాడతాను. సో అందరూ ఆంధ్ర అనుకుంటారు కానీ నాకు ఎక్కువ తెలంగాణతో సంబంధం ఉంది, నా ప్లేస్ లాగా ఫీల్ అవుతా కాబట్టి ఇక్కడ ట్రై చేద్దాం ఫస్ట్ అని చెప్పి ఇక్కడ ట్రై చేస్తాను. అండ్ ఇండిపెండెంట్గా ఎందుకు నుంచున్నావు? ఏదో పార్టీలో జాయిన్ అయ్యి చిన్న పొజిషన్ నుంచి ఎలాగో నెక్స్ట్ టర్మ్కి ట్రై చేద్దాం అనుకున్నప్పుడు చిన్నగా అక్కడ ఇన్ఛార్జ్ కింద ఇంకోటి తీసుకుని అట్లా రావచ్చు కదా. పార్టీలో జాయిన్ అవ్వచ్చు కానీ నాకు ఇంకొకటి ఏంటంటే పార్టీలో జాయిన్ అవుతే కంప్లీట్గా ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను మూవీస్ వదిలేయట్లేదు. సో నేను మూవీస్ పార్టీలో జాయిన్ అయితే కంప్లీట్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోవాలి. ఎంపీగా ఇన్ కేస్ గెలిస్తే కంప్లీట్గా వెళ్ళిపోవడానికి రెడీ. ఇన్ కేస్ అదే పార్టీ ఇండిపెండెంట్ కాబట్టి నేను నేర్చుకుంటూ ఉంటా ఈ ప్రాసెస్లో. ఇన్ కేస్ గెలిస్తే నేను కంప్లీట్గా దిగుతాను. బట్ ఆల్సో నాకు మూవీస్ ఇంపార్టెంట్. సో
పార్టీలో జాయిన్ అవుతే నేను మేబీ దానికి 100% న్యాయం చేయలేనేమో అన్న ఇదితో కొంచెం అసలు ఫస్ట్ ట్రై చేద్దాం అన్నట్టు నేను వేసాను ఇండిపెండెంట్. చేవెళ్ళ నియోజకవర్గమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను? అదే నాకు ఈ ఏరియాస్ బాగా అలవాటు. సేలింగంపల్లి, చేవెళ్ళ చూసుకుంటే నాకు వికారాబాద్ ఇవన్నీ ఇవే వస్తాయి అనమాట. సేలింగంపల్లి, చందానగర్, కొండాపూర్, గచ్చిబౌలి ఈ ఏరియాస్ అంతా నాకు బాగా అలవాటు. సో నాకు తెలిసిన ప్లేసెస్ కాబట్టి ఇక్కడే ఉంటున్నా, నా ఓటర్ ఐడి ఇక్కడే ఉంది కాబట్టి సో ఇక్కడే ట్రై చేద్దామని అనుకున్నాను. అంటే ఆ ఏరియాలో కొండా విశ్వేశ్వర రెడ్డి ఇలాంటి పెద్ద పెద్ద సీనియర్ పొలిటీషియన్స్, ఆల్రెడీ విన్ అయిన పొలిటీషియన్స్ ఉన్న ప్లేస్లో ఇండిపెండెంట్గా వెళ్ళి ఎన్ని ఓట్స్ వస్తాయి అనుకుంటున్నావు నీకు? ఎన్ని ఓట్స్ వస్తాయంటే నాకైతే నిజంగా కౌంట్ ఏం పెట్టుకోలేదు ఎన్ని వస్తాయి ఏంటి అని. బట్ నా గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళే కాల్స్ చేసి మేము నీకు పెద్దవాళ్ళు మళ్ళీ నీకు ఓటేస్తాము అని చెప్పడం ఫస్ట్ థింగ్ నాకు అంటే కొంచెం ఎక్కడో హోప్ ఉంది. అట్లీస్ట్ అంటే నేను గెలిచేస్తాను, అంత పెద్దవాళ్ళతో గెలిచేస్తాను అని నేను మాట్లాడను, బట్ అట్లీస్ట్ ఐ కెన్ విన్ సమ్ ఓట్స్. నా మనుషులు నాకు ఉన్నారు అనే బలంగా నేనైతే ఉన్నాను. అండ్ పెద్దవాళ్ళు ఉన్నారు డెఫినెట్గా. రంజిత్ రెడ్డి గారు, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, కాసాని గారు అందరు పెద్దవాళ్ళే. నేనేదో వాళ్ళకి పోటీ ఇచ్చేసేయాలి, వాళ్ళ మీద గెలవాలి అనేం కాదు. సో వాళ్ళు మంచి చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం నేను కూడా ఏదో ఒకటి చేయాలి అన్నట్టు. సో అనౌన్స్ చేసిన తర్వాత, నియోజకవర్గంలో తిరిగిన తర్వాత ప్రజల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? నేను ఇంకా క్యాంపెయినింగ్ చేయలేదు, అంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అయితే చేయలేదు. ప్రజెంట్ ఆన్లైన్ చూస్తున్నాను. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసే అంత టైం లేదు అండ్ అంత ఫండింగ్ కూడా లేదు నా దగ్గర. సో నా ఫ్రెండ్స్ ఏదో హెల్ప్ చేస్తుంటే నేను ఆన్లైన్ అండ్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చెయ్యాలి అంటే డెఫినెట్గా మనకి ఈజీగా చాలా టైం కావాలి. సో మేబీ నాకు తెలిసిన ప్లేసెస్లో తిరుగుదాం అని అనుకుంటున్నాను. అండ్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయకపోయినా నేను అక్కడ ఉండే నా ఫ్రెండ్స్ అందరినీ నేను రెగ్యులర్గా కాల్స్ చేసి ప్రాబ్లమ్స్ ఏంటి అని కనుక్కొని దాన్ని బట్టి ఏం చేయొచ్చు ఆ ఏరియాస్కి అని నేను ఒక మేనిఫెస్టో లాగా అనుకున్నాను. సో మేబీ తిరగకపోయినా నాకు అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అయితే నాకు అందరినీ కనుక్కొని నేను మేనిఫెస్టో చేసుకున్నాను.